ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితను నిందితురాలుగా చేర్చడం ఒక డ్రామా అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఎంపీ ఎన్నికల కోసమే ఈ కేసును మళ్లీ తెచ్చారని ఆయన తెలిపారు. కవితను అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్డెక్కుతుందని, ఆ సింపతితో ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసిందన్నారు. కాంగ్రెస్ కు వచ్చే సీట్లు గండి కొట్టేలా బీజేపీ బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని జగ్గారెడ్డి మండిపడ్డారు. నేను రోజు టీవీ ఛానల్స్ చూస్తున్నా, పేపర్లో చదువుతున్నా. వారం రోజులకు ఒకసారి రేపు కవిత అరెస్ట్ అవుతుంది, మళ్ళా వారానికి మళ్ళా బండి సంజయ్ అరెస్ట్ అవుతుంది కవిత, ఇగో నోటీస్ వస్తుంది అనగా నోటీస్ వచ్చింది. బండి సంజయ్ ఎప్పుడు కవితకు ఈడీ నోటీస్ అనగానే నోటీస్ వస్తుంది. దోషిగా డిసైడ్ చేసేసారు. ఓకే, నేనేమనుకుంటున్నా అంటే ఈ బ్రేక్లు ఏంటి, అరెస్ట్లు అనడం ఏంటి, నోటీసులు ఏంది, ఈ బ్రేక్లు ఇచ్చుడు ఏంది, ఇదేమన్నా సినిమానా? ఇదేమన్నా ఇప్పుడు కూడా ఏమన్నా అండర్స్టాండింగ్ అయిందేమో ఎంపీల కోసం నా అనుమానం. ఎంపీ ఎలక్షన్స్ రేపు 9వ తారీఖు షెడ్యూల్ వస్తుంది. ఇంతసారి ఈ ఎంపీ ఎలక్షన్ ఈ 10 రోజుల్లో ఏం కొంపలు మునిగిపోయిందని ఈడీ సిబిఐ ఎందుకు నోటీస్ ఇచ్చి ఎందుకు దోషిగా డిక్లేర్ చేసిందంటే రేపు 10 నుంచి 14 సీట్లు కాంగ్రెస్కు రావద్దు తెలంగాణలో అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ కేసీఆర్, కేటీఆర్, వీళ్ళు హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ అంతా మళ్ళీ నా బిడ్డని ఇట్లా పరిశాన్ చేసారు అని మళ్ళీ రోడ్ల మీదకి వస్తే బంధులు ఇవన్నీ చేస్తారు కదా. ఇట్లా మీద సింపతి తీసుకోవాలని బీఆర్ఎస్. మేము అన్నమాట గతంలో అన్నమాట నిలబెట్టుకున్నాము, మాట కట్టుబడి ఉన్నాము, అందుకే ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేసినాము, మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి అని ఒక ఆట.